హలో గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన సూర్య గారిది 'కంగువ' సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. అయితే ఎలా ఉంది? ఏంటి? స్టోరీ ఎలా ఉంది? హిట్ అయిందా లేదా? అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆయనది లాస్ట్‌గా రిలీజ్ అయిన సినిమా 'ఆకాశం నీ హద్దురా' అని చెప్పి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ 'విక్రమ్‌లో' రోలెక్స్ క్యారెక్టర్ చేశారు. అది పక్కన పెట్టండి. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అయితే 'ఆకాశమే నీ హద్దురా' అని చెప్పి సినిమా వచ్చింది. చాలా మంచిగా ఆడింది. తెలుగు ఆడియన్స్ కూడా చాలా బాగా ఇష్టపడ్డారు. తమిళ్‌లో గూడా మంచిగా హిట్ అయింది. హిందీలో గూడా ఆ సినిమాని రీమేక్ చేశారనమాట. అదేంటంటే కంప్లీట్‌గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. సో, అయన్నీ కూడా బాగా రిలేట్ అయ్యేటట్టు స్టోరీ ఉందనమాట. బట్ ఆయన ఒక కొత్తగా ప్రయత్నం చేద్దాం అని చెప్పి 'కొంగువ' సినిమా అయితే తీశారు. అయితే డైరెక్టర్ 'శివ' గారు మనకు తెలిసే ఉంటది. తెలుగులో గూడా కొన్ని సినిమాలు చేశారనమాట. మన 'శౌర్యం' సినిమా ఒక మంచి ఎగ్జాంపుల్. చాలా బావుంటది సినిమా. సో, అలాంటి డైరెక్టర్ వచ్చేసి ఈ సినిమా అయితే తీశారనమాట 'శివ' గారు. అయితే ఎప్పుడైతే 'శివ' గారు, 'సూర్య' కాంబినేషన్‌లో మూవీ అనంగానే చాలామంది ఎక్సైట్ అయ్యారు ఎట్లా ఉంటది ఏంటని. అయితే సినిమా చూసేసిన తర్వాత నా ఒపీనియన్ అయితే 'సూర్య' గారు ఇంకొక్కసారి ఆలోచించాల్సిందేమో అని అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ అంటే ఒక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లేకపోతే ఒక 2 డిఫరెంట్ పీరియడ్స్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని కలిపేలా ఉంటదనమాట స్టోరీ అంతా కూడా. అంటే ఒక్కొక్క సీన్‌కి రిలేట్ అయ్యేటట్టు వాళ్ళు డిజైన్ చేశారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టోరీ గైస్. స్టోరీ ఏంటంటే వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా పార్ట్ 2కి డిజైన్ చేద్దాం. పార్ట్ 2కి స్టోరీని తీసుకెళ్దాం అని చెప్పి ఫస్ట్ పార్ట్‌ని కొంచెం క్లమ్జీ చేసేసారనమాట. ఎందుకంటే ఫస్ట్ 40 మినిట్స్, 50 మినిట్స్ వరకు కూడా ఒక కామెడీ ట్రాక్ ఉంటది. అంటే 'దేశపాటని'తో. సో, అది అంతగా వర్కౌట్ కాలేదనమాట. అలాంటి పీరియాడిక్ సినిమాల్లో కామెడీకి ఎక్కువగా స్కోప్ ఇయ్యకూడదు. బట్ ఇక్కడ ఈ మూవీ యూనిట్ వాళ్ళు కామెడీని కొంచెం మెన్షన్ చేసి ఒక 40 మినిట్స్ వరకు దాన్ని కంటిన్యూ చేశారనమాట. సో, అదేంటంటే అది డిస్టర్బెన్స్‌గా ఉంటది. మా ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత మనమందరం కూడా ఆ వరల్డ్‌లో ఇన్వాల్వ్ అయిపోవాలి. బట్ ఇన్ మిడిల్ ఇలాంటి కామెడీ సీన్స్ వస్తే అది ఎక్కడో మనల్ని డిస్ట్రాక్ట్ అవుతామనమాట. సో, అందుకు అది నేను మైనస్ అని చెప్పాను. అలాగే ఇంటర్వెల్ సీన్ వచ్చేసి అంటే స్టోరీ మొత్తం నేను చెప్పలేను. బట్ 'బాబీ డియోల్' గారు, 'వెర్న్' అది అందరికీ తెలిసిందే. 'సూర్య' గారు ఇద్దరు డిఫరెంట్ ట్రైబల్ అనమాట. డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్‌లో ఉంటారు. సో, వాళ్ళ మధ్యన ఏంటి అంటే ఒక ఎనిమిడిటీ ఉంటే ఎలా ఉంటది? ఒక యుద్ధం జరిగితే ఎలా ఉంటది? అనేది స్టోరీ అనమాట. అయితే ప్రెజెంట్ ఉన్న స్టోరీకి ఏంటి కనెక్షన్ అంటే అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతది. ఎందుకంటే అది ఒక ప్లాట్ ట్విస్ట్‌లా ఉంటదనమాట. అయితే మొత్తం వచ్చేసి ఇంటర్వెల్ వరకు కూడా పర్వాలేదు. అలా ఓకేస్‌గా అలాగా నార్మల్‌గా ఎళ్తదనమాట. బట్ సెకండ్ హాఫ్ అయినా సినిమాని సేవ్ చేస్తదా అనుకుంటే ప్రీ క్లైమాక్స్ వరకు గూడా మనకి అంతగా హై ఇచ్చే మూమెంట్లు సినిమాలో నాకెక్కడ అనిపించలేదు. ఎందుకంటే డీఎస్‌పీ గారి మ్యూజిక్ అనేది 1, 2 సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఎమోషనల్ సాంగ్స్ కొన్ని. అయన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆయనదైతే చాలా రోజుల తర్వాత నోటెడ్ సాంగ్స్ అయితే నేను విన్నాను. అలాగే బీజీఎం కూడా చాలా మంచిగా మెన్షన్ చేశారాయన. ప్రీ ఇంటర్వెల్‌లో వచ్చే ఒక్క సీన్ దగ్గర బీజీఎం మాత్రం అంటే మనకెప్పుడో 'మిర్చి' టైంలో అలాగే ఎప్పుడో పాత కాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా కొట్టారో సో, అలాంటి డీఎస్‌పీ మళ్ళీ ఇప్పుడు బీజీఎం కొట్టినట్టు నాకైతే అనిపించింది. సో, వింటేజ్ డీఎస్‌పీ ఈస్ బ్యాక్ అని మనం అనుకోవచ్చనమాట. సాంగ్స్ బానే చేశారు. అలాగే బీజీఎం కూడా బానే చేశారు. అలాగే స్టోరీ వచ్చేటప్పటికి కొంచెం వీక్‌గానే ఉంది గైస్. అలాగే 'సూర్య' గారి దగ్గరికొచ్చేటప్పటికి ఆయన ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఒక స్టైలిష్ లుక్ ఉంది కదా! దాన్ని ఈజీగా పుల్ ఆఫ్ చేసేసారు. బట్ ఆ ట్రైబల్ క్యారెక్టర్ లుక్‌ని ఇంకొంచెం ఆయన ఎఫర్ట్ పెట్టాల్సింది. ఐ మీన్ ఆ మేకప్ గాని, ఆ లుక్ అంతా కూడా డిజైన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు, సో, మిగతా ఆర్టిస్ట్‌లు ఇంకొంచెం కేర్ ఉండాల్సింది అనైతే నాకనిపించింది. ఎందుకు అంటే ఆ జనరేషన్‌లో ఉన్న యాక్టర్స్‌ని, ఆ జనరేషన్‌లో ఉన్న స్టోరీని మనం ఇప్పటివరకు చూడలేదు. సో, అది మనకు చూపిస్తున్నారు అంటే, మనం కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉండాలనమాట. సో, అదైతే నాకనిపించింది. ఇదేంటి అంటే క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. బట్ ఆల్మోస్ట్ అందరూ చూసేస్తారు కాబట్టి, 'కార్తీ' గారు కూడా క్లైమాక్స్‌లో ఆయన ఎంట్రీ ఉంటదనమాట. సో, అది కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. అదేంటంటే పార్ట్ 2కి అది లీడ్ అవుతదనమాట. సో, ఆ రకంగా ప్లాన్ చేశారు 'కార్తీ' గారి ఎంట్రీ. సో, అది కూడా నాకెందుకో ఫోర్స్‌గా పెట్టేసారేమో అన్నట్టు అనిపించింది. స్టోరీ అంతా ఒకటే పార్ట్‌లో పెట్టుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది గైస్. బట్ వాళ్ళు ఎందుకో అనవసరంగా ల్యాగ్ చేసి పార్ట్ 2కెళ్లారు కాబట్టి ఇంక చెప్పలేం. సో, డే బై డే ఎట్లా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనేది ఒక క్వెషన్ మార్క్ అనమాట. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే పర్వాలేదు. ఈ సినిమా అయితే చూడొచ్చు. మీకు టైమ్ పీరియడ్ అలాగే అలాంటి స్టోరీలు ఇష్టం, అలాగే 'సూర్య' గారి ఇష్టం అంటే మీరు తప్పనిసరిగా చూడొచ్చనమాట. 'సూర్య' గారి యాక్టింగ్ కూడా ప్రామినెంట్‌గా ఉంది. అలాంటి సినిమా అయినా ఆయన చితకొట్టేస్తారని మాకు తెలుసు. సో, సేమ్ ఇందులో కూడా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారు. సో, ప్రెజెంట్ అయితే అప్డేట్ అది గైస్. థాంక్ యూ.